నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. హైదరాబాద్ లో గణేష్ మహా నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. ఆడియో చెక్. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయానికి విచ్చేసినటువంటి అనేక సమస్యల్ని ప్రజల తరఫున నిలబడి సంబంధిత అధికారులతోటి పరిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో వివిధ సమస్యల మీద వచ్చినటువంటి బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మాటల గురించి మాట్లాడకుండా నా పని నేను చేసుకుని పోదామని అనుకున్నాను యాక్చువల్గా. కానీ కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను. కవిత గారు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పిన దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేట ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పిన. దుబ్బాకకి అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది, మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పిండ్రు. మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిండ్రని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌరవనీయులు, అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు. ఎస్, 100% మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు, మీ నాన్నగారికి కూడా తెలుసు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా గర్హనీయమైనటువంటివి, బాధాకరమైనటువంటివి, ఒక రకంగా సిగ్గుపడాల్సినటువంటివి. ఆయన తెలుగుదేశం పార్టీతో టీఆర్ఎస్ను పోలుస్తూ, బీఆర్ఎస్ను పోలుస్తూ అది లేకుండా పోయింది, ఇది కూడా లేకుండా పోతున్నటువంటి కోణంలో అది లేకుండా పోవడానికేమో ఎవరో కుట్రలు చేసి లేకుండా చేసినారని చెప్తాడు. అది అవగాహన రాహిత్యమనాలన్నా, తెలంగాణ స్పృహ లేనితనము, అవగాహన రాహిత్యమో అపరిపక్వతనాలన్నా అర్థం కావట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశం అనేటువంటి పార్టీ అంతర్ధానం కావడానికి, అంతరించిపోవడానికి విదరవే అంటారు ఆంగ్లంలో దాన్ని. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ కారణం, ప్రధాన కారణం తెలంగాణ అభిలాషను
గౌరవించకపోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డందుకే చంద్రబాబు నాయుడు గారి పార్టీని అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు సైతం బయటికి వచ్చి తెలంగాణ వ్యాపితంగా అలాంటి వాళ్ళం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే తెలంగాణ అభిలాషలకు అనుగుణంగా ఎప్పుడైతే లేదో ఇది మేము మాదనుకున్నటువంటి పార్టీ మా ప్రాంతం గురించి వీళ్లకు పట్టింపు లేదు మా ప్రాంతానికి వ్యతిరేకులు వీళ్ళు అనేది అర్థమైనాకనే తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీకి పాత్ర పోషించే అవకాశం లేకుండా దాన్ని పరిమితం చేసినారు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి అది చరిత్ర అందరికీ తెలిసిందే తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్నటువంటి పార్టీ అది అన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ చరిత్ర మీద కానీ కాంగ్రెస్ పాలన మీద కానీ సుదీర్ఘ పాలన మీద కానీ ఎమర్జెన్సీ లాంటి అరాచకాల మీద కానీ ఇతరేతర అరాచకాల మీద కానీ ఇతరేతర కుంభకోణాల మీద కానీ దేశవ్యాప్తంగా అతి ఎక్కువగా మాట్లాడింది ఆనాడు టీడీపీ చివరికి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని కూల్చడంలో బొఫోర్స్ లాంటి ఆయుధాన్ని విపి సింగ్ గారు పిలిచినప్పుడు ఆనాటి నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు 1989లో ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే దాని ఆరిజిన్లోనే కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది నేను చెప్పేది కాదు ఆ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటి తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు అది వేరు విషయం కానీ ఆ పార్టీ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం అది అవలంబించిన విధానాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ అంశంలో ఆ పార్టీ అవలంబించిన విధానం వల్లనే వాళ్ళు అంతర్ధానమైనరు దాన్ని చంద్రబాబు నాయుడు గారే అంగీకరించినారు ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనారు తెలంగాణ ఇచ్చి మాకు అన్యాయం చేసిందని చెప్పి ఆంధ్ర ప్రజలు భావించబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపేయలేదు అక్కడ కాంగ్రెస్కి ఒక్కటంటే ఒక్కటి ఎమ్మెల్యేని కూడా గెలిపేయాలి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ కానీ ఇంపోర్ట్ చేసుకున్న మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా మరి వాళ్ళ ప్రభుత్వమే కదా మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు అధికారం స్వార్థం ఉండి మరి ఆ నార్థన్ స్టేట్స్లో ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం వాటి పట్ల నిరాశ చూపెట్టడం అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది అందుకే ఇవాళ పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలవడం వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే సమయం ఇచ్చాం చాలా దగ్గర గత 15 రోజులుగా దీని మీద మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మీద కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఒకటి కాదు రెండు కాదు మనం చూసాం మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదం
అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఒక ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెన్లు కూడా పిలవడం జరిగింది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 4న జరగనున్న గణేష్ మహా నిమజ్జన వేడుకల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ మేరకు దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నామని సిపి తెలిపారు. నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గమైన బాలాపూర్ రూట్ ను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. ఊరేగింపు వాహనాలకు చెట్లు, విద్యుత్ వైర్లు అడ్డు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని R&B అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. బందోబస్తు కోసం నగరంలోని 20,000 మంది పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి 9,000 మంది సిబ్బందిని రప్పిస్తున్నట్లు సిపి ఆనంద్ పేర్కొన్నారు. వీరికి అదనంగా కేంద్ర బలగాలు కూడా సహకరిస్తాయని తెలిపారు. నెల్లూరులోని ఇందిరా భవన్ ముందు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ చర్యలను ఖండిస్తూ నగర డీఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దోషులపై కఠిన శిక్షలు విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎలక్షన్లలో వేస్తున్న ఓటు నిజంగా అనుకున్న పార్టీకి వేస్తున్నామా లేదా అని ఈ రోజు అనేక మంది ఆందోళన చెందుతుంటే, ఈ రోజు బీహార్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా, బీహార్ ప్రజలు, దేశంలోని ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎటు తోచని పరిస్థితిలో ఉన్న ఈరోజు బీజేపీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద ఏదో విధంగా బురద జల్లి ప్రజల్ని డైవర్ట్ చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతుంది. స్వయాన దేశ హోంమంత్రి రాహుల్ గాంధీ గారి మీద మోదీ గారి తల్లిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ దాడులకి పాల్పడే విధంగా ఈ రోజు చేయడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు హింస ప్రేరణకు కారకులవుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకొని ఈ రోజు నెల్లూరు జిల్లాలో నిన్నటి దినమున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, వాళ్ళలో కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇందిరా భవన్ వద్దకు ఒక ర్యాలీగా వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఇందిరా భవన్ ముందు మా యొక్క అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అనేది ఏమి చెప్తున్నారు మీరు సమాజానికి? ఇవే నా బీజేపీ విలువలు? ఎవరు లేని సమయంలో మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ వద్దకు వచ్చి రాహుల్ గాంధీ గారి ప్రజలందరూ చూస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం. వినాయక నవరాత్రుల్లో భాగంగా శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నారాయణగూడ పరిధిలోని శివాజీ నగర్ లో దివ్య జ్యోతి హై స్కూల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దివ్య జ్యోతి హై స్కూల్ చైర్మన్ ఈఎస్విసి శేఖర్, మాజీ కార్పొరేటర్ దిద్ది రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ వినాయక విగ్రహం గత 2 దశాబ్దాలుగా నిలబెడుతున్నాం. ఈ విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం జరిపే అన్నదాన కార్యక్రమం తమకెంతో సంతృప్తిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మనవరాలు ధృతి ఉత్సాహంగా పాల్గొనడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు మదన్, మహేష్, సాయి కిరణ్, శ్రీనివాస్, బాబు, విజయ్, రావి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అరే
శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ శివాజీ నగర్లో ఈ గణేష్ ఉత్సవాలు గత 4 దశాబ్దాలుగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు. శేఖర్ సార్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 3 దశాబ్దాలుగా దివ్య స్కూల్ యజమాని అయిన శేఖర్ సార్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని తుచా తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక పెళ్లి భోజనాలుగా బ్రహ్మాండమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన మదన్ గారు కానీ ఆ శేఖర్ టెంట్ హౌస్ వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున ఈ టెంట్ ఏర్పాటు చేయడం, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దివ్యజ్యోతి స్కూల్ శేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఉంది. ఈ బస్తీలో ఈ శివాజీనగర్ యూత్ అసోసియేషన్లో శివాజీనగర్లో అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా అందరు కలిసిమెలిసిగా ఉంటారు. మంచిగా ఇతర బస్తీలకి కాలనీలకి ఒక మార్గదర్శకంగా ఈ బస్తీ నిలబడ్డది. ఇక్కడ శివాజీ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడము. ప్రతి సంవత్సరం వినాయక చవితి జరపడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదానం కూడా అన్ని విధాలా చేస్తుంటాము. ఇక్కడ మదన్ అండ్ గ్రూప్ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇంకా చేస్తుంటారు. దానికి భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు. 86 సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీకృష్ణంరాజు డిమాండ్ చేశారు. తన తండ్రిని మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదునూరి మురళీకృష్ణంరాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, ఎంపీపీ గొల్లా కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ 86 సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆగమేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసులు తీరును వారు తప్పుపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తుగా వైసీపీ శ్రేణులు హాజరై మురళీకృష్ణంరాజుకి మద్దతుగా నిలిచారు. మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్ పెట్టబట్టింది, సాయంత్రం కూడా అదే పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ, సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం, మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి 86 సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు, ఆయనకి ఏమైనటువంటి తెలియదు, ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడడం తెలియదు, తప్పుడు మాటలు మాట్లాడడం తెలియదు. అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి వ్యక్తి మీద, ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు. మండల ఆఫీసులో వీరు ఎవరైతే మహిళలు ఉన్నారో రమ్మండం, వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం, ఎస్పీ గారికి పెట్టడం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏం జరిగింది, ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది, ఆ లోపలికి నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా, ఎప్పుడన్నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా, ఆయన మీద బోళ్ళు ఆస్తులు ఉన్నాయి, సంతోషంగా బతుకుతున్నారు, గౌరవంగా ఎంక్వైరీ చేయొచ్చు. వారే చెప్తున్నారు కమిటీ చేయొచ్చు, కమిటీ కూడా అవసరం కూడా సరే చెయ్యండి. కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎంపీడీఓని సస్పెండ్ చేస్తారా? చెయ్యాలి. చేయకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికే నష్టం. అది చాలా తప్పుడు ప్రసారం, ఇది చాలా తప్పుడు ప్రసారం. మహానుభావుడు ఆయన దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ, ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు, మణి ఎత్తానన్నాడు, మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు. ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి, మరి అధిష్టానం నుంచి కూడా
మాట్లాడుతూనే ఉన్నారు సార్తో. ఇదైతే ఎంతవరకు ఏం కాదు, ఎవరికి అందరు పడలేదు. అసలు తెలిసిన వెంటనే అందరూ ప్రెస్ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంతో ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పటి వరకు. మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతాం. జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు, పెద్ద అయింది ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్ష అనేది తేల్చాలి. అలాగే దీనికి కారకులైనటువంటి ఎంపీడీఓ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి నేను ప్రతిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు విజయకాంత్ సుధాకర్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే విషయాన్ని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. హైదరాబాద్ లో గణేష్ మహా నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.